అలాగే ఆల్కహాల్, ధూమపానం, ఎక్కువగా గుట్కాలు చాలామంది చూస్తుంటే రోడ్ల మీద నవలు ఊసేస్తూ ఉంటారు. దీనివల్ల దంతాలకు ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వీటి వల్ల టీత్ లైఫ్ తగ్గిపోతుందండి. తర్వాత పళ్ళు కూడా చిప్ అవుతాయి. ఎనామిల్ ఎక్కువ తినేవాళ్ళలో మైక్రో ఫ్రాక్చర్స్ వస్తుంటాయి. తర్వాత చిగుర్ల వ్యాధి అధికంగా ఉంటుంది స్మోకర్స్లో. సో వాళ్ళకి పళ్ళు కదిలి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో తర్వాత ఇంకొకటి చిగుర్ల జబ్బులు ఉండే వాళ్ళకి జనరల్గా ఎక్కువ శాతం మందికి గుండె జబ్బులు కూడా ఒక కాంబినేషన్ ఉంటుంది. గమనిస్తే జీన్స్ పరంగా కూడా చూస్తే చాలా స్టడీస్ ఈ చిగుర్ల వ్యాధి ఉండే వాళ్ళలో ఎక్కువ గుండె ప్రాబ్లమ్స్ కోరిలేట్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు చిగుర్ల ప్రాబ్లం ఉన్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లోనే కరెక్ట్ చేసుకోవాలి. కొద్ది మందిలో ఆ పంటి చుట్టూ ఏర్పడ్డ గార రక్తం ద్వారా ప్రసరించి ఆ హార్ట్ దగ్గర ఏమైనా ఆర్టిఫిషియల్ వాల్స్ ఉంటే ఆ వాల్స్ దగ్గర వెళ్ళి కూర్చుంటాయి. దాన్ని ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటాం. సో వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. పంటి చుట్టూ గార పట్టడం, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ. ఇంతకు ముందు రోజుల్లో నొప్పితో కూడుకున్న వైద్యం అని భయపడేవాళ్ళు. ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ సింపుల్ అయింది, మీరు చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఫుడ్కి దంతాలకి ఏమైనా సంబంధం ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి. మనం ఏమైతే ఆహారం తీసుకుంటున్నామో ఆ ఆహారం పంటికి అతుక్కునే ఆహారం అయితే దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అతుక్కునే ఆహారం అంటే ఐస్ క్రీమ్ కానీ, చాక్లెట్స్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, ఎనీ స్టిక్కీ ఫుడ్, స్వీట్ కానీ, అది పంటి పై భాగంలో ఉండే సర్ఫేస్కి అతుక్కొని గ్రూవ్స్ అని ఉంటాయి, పిట్ అండ్ ఫిషర్ అని, వాటిలో అతుక్కొని పన్ను పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొద్ది మందిలో చిగుర్ల కింద సందులు వచ్చిన కేసెస్లో ఈ స్వీట్ వెళ్ళి ఆ సందుల్లో కూర్చొని లోపలే పాడైపోతుంది. సో వాళ్ళకి పళ్ళు త్వరగా పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. సెకండ్, పంటి నొప్పి కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయి. సో కాబట్టి చిగుర్ల ప్రాబ్లం ఉండేవాళ్ళు, అదేవిధంగా హెరిడిటరీగా పేరెంట్స్కి ఎక్కువ పళ్ళు పుచ్చిపోయి పళ్ళు చేసుకున్నాం అనేవాళ్ళు, వీళ్ళు పిల్లలు చాలా జాగ్రత్త తీసుకొని కేర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే దంత సమస్యలకి విటమిన్ సి ఉపయోగపడుతుందని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం? విటమిన్ సి చిగుర్లు మీకు హెల్ప్ చేస్తుందండి, చిగుర్ల హెల్త్కి. సో విటమిన్ సి డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో చిగుర్లు కొంత ఎఫెక్ట్ అవుతాయి, గింజేవల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుంది. వైటమిన్ డి, కాల్షియం పళ్ళు ఫార్మేషన్లో చాలా రోల్ ఉంటుంది. కొద్దిమందికి ఎనామిల్ రావడమే తక్కువగా వచ్చి పచ్చగా వస్తుంటాయి. సో కొద్దిమందికి టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అని కూడా వస్తాయి పిల్లల్లో. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉండేవాళ్ళు చిన్న ఏజ్లోనే ఐడెంటిఫై చేసుకొని కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం. అయితే న్యాచురల్గా తీసుకునేది ఆవు పాలలో ఎక్కువ ఉంటుంది కాల్షియం. సెకండ్, వైటమిన్ డి కానీ ఎగ్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇలా న్యాచురల్గా తీసుకుంటే ఇంకా అప్పుడు కూడా తక్కువ ఉంటే దెన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, టాబ్లెట్స్ తీసుకోవచ్చు. అలాగే చాలామంది పంటి నొప్పి వచ్చినా ఏదైనా గబుక్కున అంటే హోమ్ రెమెడీస్ ఫాలో అవుతుంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే హోమ్ రెమెడీస్ టెంపరీగా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు చేయొచ్చండి. అయితే పర్మనెంట్గా అవి పనిచేయవు. ప్రాబ్లమ్ను పెద్దది చేసి ఇంకా పెద్ద ప్రాబ్లంతో వస్తారు. ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది, సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో చాలామంది లవంగం పెట్టుకొని నొప్పి రాగానే పెట్టుకుంటారు. అది మేబీ టెంపరీగా ఆ రోజుకి 2 రోజులకి 3 రోజులకి రిలీఫ్ వస్తుంది. అంటే బేసికల్గా పంటి నొప్పి అనేది పంటి చివర చీము పడితే వస్తుంది. ఈ చీము బయటికి రావాలంటే ఒక మార్గం కావాలి. సో అలా కాకుండా పైనుంచి సూపర్ఫిషియల్గా మనం టెంపరీగా ప్రాబ్లమ్ను మాస్ చేస్తే కింద ఆ ప్రాబ్లం ఎముక లోపల పెద్దదైపోతుంది. మన కొబ్బరికాయలో కొబ్బరి నీళ్ళు కొబ్బరి కింద ఎలా మారుతాయో ఆ చీము గడ్డ కింద మారుతుంది. సో మారి క్రమేణా ఆ పన్ను డెడ్ అయిపోయి పీస్ కింద విరిగిపోతుంది. సో నొప్పి వచ్చినప్పుడు తప్పనిసరిగా రూట్ కెనాల్ చికిత్స చేసుకోవాలి. అది 1 వీక్ లోపలే. లేదా పన్ను తీయించుకొని కొత్త పన్ను కట్టించుకోవాలి. ఎక్కువ పాడై బెస్ట్ ఆప్షన్. అలాగే ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే చాలా రకాల పేస్ట్లు ఉన్నాయి. అసలు ఏ పేస్ట్ వాడాలో కూడా తెలియని పరిస్థితి ఉంది జనాల్లో. అసలు ఎట్లాంటి పేస్ట్ వాడితే దంతాలు సురక్షితంగా ఉంటాయంటారు? సో పేస్ట్ ఏదైనా ఒకటేనండి. పేస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లేవరింగ్ ఏజెంట్ అండ్ ఫర్మెంటింగ్ ఏజెంట్. అంటే నొరగ వచ్చేదానికి, మంచి స్మెల్ వచ్చేదానికి ఉపయోగపడుతుంది. సో ఇది పళ్ళు అరిగిపోకుండా హెల్ప్ చేస్తుంది.
అయితే ఇప్పుడు కొంత మెడికేటెడ్ పేస్ట్లు వచ్చున్నాయి, గమ్ కేర్ సంబంధించిన పేస్ట్లు. అవి చిగుర్ల ప్రాబ్లం ఉండేవాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాడితే బాగానే ఉంటుంది. అది కాకుండా ఈ పేస్ట్నే ట్రీట్మెంట్గా చాలామంది అనుకుని ఉంటారు, యాడ్స్ కొన్ని చూపించి మీ పళ్ళు లాగకుండా ఉండాలంటే ఈ పేస్ట్ వాడండి. పన్ను ఎందుకు లాగుతుంది? ఎనామిల్ పోయి అరిగిపోతే పన్ను లాగుతుంది. ఈ పేస్ట్ ఏమైనా కొత్త ఎనామిల్ని సృష్టిస్తుందా అంటే సృష్టించదు. ఆ సెకండ్ లేయర్ డెంటిన్ని టెంపరీగా లోపల ఉండే ట్యూబ్యూల్స్ అంటారు, చిన్న ట్యూబ్లైట్ లాంటి ఒక థిన్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి, వాటిని టెంపరీగా మాస్ చేస్తుంది. సో ఇలా మాస్ చేసి ఒకసారి రూట్ కెనాల్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఒకేసారి పెయిన్ వచ్చేస్తుంది. సో ఏదైనా పోస్ట్ పోన్ చేసుకునేవన్నీ ప్రాబ్లమ్ని పెద్దది చేసుకునేదానికి. సో పెద్దది చేసుకుని పెద్దవాటి కోసం వస్తుంటారు భయపడి. సెన్సోడైన్ పేస్టు, తర్వాత థర్మోల్సిల్ పేస్టు, ఇలాంటివి పళ్ళు అరిగిన కేసెస్కి కొంతవరకు టెంపరీ, అంటే కొన్ని కేసెస్కి మైల్డ్ కేసెస్కి కొంతకాలం వరకు యూజ్ చేయొచ్చు. కొంతకాలం చాలా మంది సాల్ట్ తో కూడా చేస్తూ ఉంటారు, అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? సాల్ట్ వల్ల త్వరగా పళ్ళు అరిగిపోతాయి. నిద్రలో గురక వస్తూ ఉంటుంది. ఈ గురక్కి దంతాలకి డెంటల్ ప్రాబ్లం వల్ల వస్తుందా? అసలు ఏంటి సార్ ఇది గురక అనేది? ఇప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్కువ మంది సఫర్ అయ్యే ప్రాబ్లము. ఇది ఎందుకు వస్తుందంటే బేసికల్గా నోస్ లోపల బ్లాక్ ఉంటే వస్తుంది. ఈఎన్టీ మేజర్ కన్సర్న్ ఉంటుంది ఎక్కువ మందికి. సెకండ్, ఈ గాలి తీసుకున్నా కానీ ఇది వెళ్ళేది ఓరోఫెరింజియల్ స్పేస్ అని ఇక్కడ ఉండే థ్రోట్లో ఉండే ఆ ఓరోఫెరింజియల్ స్పేస్ ద్వారా పోతుంది. ఆ ఓరోఫెరింజియల్ లోపల స్పేస్ థిక్నెస్ వచ్చి మన మిడిల్ ఫింగర్ రఫ్గా అప్రాక్సిమేట్గా ఈ మిడిల్ ఫింగర్ థిక్నెస్ ఉంటుంది. అంటే పైది అప్పర్ పోర్షన్ వచ్చి ఒక 12 to 14 millimeters పెడుతూ, అంటే రఫ్గా ఇంత ఉంటుంది అనుకోండి. లోయర్ పార్ట్ కొంత తక్కువ ఉంటుంది, 1 to 2 millimeters తక్కువ ఉంటుంది, 11 to 13 ఉంటుంది. సో ఈ స్పేస్ ఉండే ఇంత స్పేసు చాలామందికి లావ్ అవ్వడం వల్ల ఈ నెక్ పెరిగిపోయి ఆ ఫ్యాట్ అక్యుములేషన్ వల్ల స్పేస్ తగ్గుతుంది. ఇంకొద్ది మందిలో నాలుక వెనక్కి పడిపోతుంది. నాలుగు పడుకున్నప్పుడు నాలుగు వెనక దాని మీద పడి మొత్తం ఆ స్పేస్ని క్లోజ్ చేసి ఇంకా అది ఆ రివర్స్ సౌండ్ కొట్టడం వల్ల గురక వస్తుంది. అయితే పూర్తిగా సోర్స్ ఈఎన్టీ ప్రాబ్లం ఏది ఉంటే ఆ సర్జరీ చేసుకుంటే తగ్గుతుంది. తర్వాత ఈ కొద్ది మందికి, ఎక్కువ శాతం మందికి టెంపరీ ఇమీడియట్గా రిలీఫ్ కావాలి అంటే ఆర్థరాంటిక్ అప్లయన్సెస్ ఉన్నాయి. ఆర్థరాంటిక్ అంటే డెంటల్కి సంబంధించినవి, కన్సర్న్ స్పెషాలిటీ ఆర్థరాంటిస్ట్ అంటే ఈ క్లిప్లు వేసే స్పెషలిస్టులు చేస్తారు. ఈ అప్లయన్స్ ఏం చేస్తుందంటే కింద దవడను ముందుకు తీసుకొస్తుంది. ఈ ఒక అప్లయన్స్ పెట్టుకుంటే ఆ అప్లయన్స్ పెట్టుకున్నంతసేపు దవడ ముందుకు ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది, వాళ్ళ దవడ వెనక్కే పెట్టుకోవచ్చు. ఇలా ముందుకు వచ్చినప్పుడు ఆ టంగ్ ముందుకు వచ్చేదానికి చాలా స్పేస్ ఉంటుంది. ఆ ముందుకు రావడం వల్ల వెనక్కి నాలుక ఆ స్పేస్, ఆ ఓరోఫెరింజియల్ స్పేస్ పైన నాలుగు పడకుండా ముందుకు రావడం వల్ల ఆ స్పేస్ యాజ్ ఇట్ ఈస్గా కొంత బెటర్ అవుతుంది. దానివల్ల గురక పర్సంటేజ్ మేజర్ తగ్గిపోతుంది. అయితే కన్సర్న్డ్ ప్రాబ్లం ఏదైనా ముక్కుకు సంబంధించిన బ్లాక్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడం, ప్లస్ ఈ అప్లయన్స్ తీసుకోవడం చాలా రిలీఫ్ ఉంటుంది. చాలా మంది కొండనాలుక అయింది అంటుంటారు, అసలు ఏంటి సార్ ఈ కొండనాలుక అంటే అవి లోపల ఉండే డెంటల్కి సంబంధించి మేజర్ కన్సర్న్ ఉండదండి దీనికి. ఇది మేజర్ కొండనాలుక అనేది ఈఎన్టీకి సంబంధించిన వర్క్ ఉంటుంది, డెంటల్కి దానికి సంబంధం లేదు, తక్కువ ఉంటుంది.